అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ మీద దాడి చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు అభ్యర్థించినా సరే, మీరు వాస్తవాన్ని వాళ్ళ ముందు పెట్టినా సరే, ఆ రోజున్నటువంటి అధికారులు కనీసం మీ బాధను పట్టించుకోలేదు అన్నటువంటి సమాచారం ప్రజల్లోకి వెళ్ళింది. మరి పత్తిపాడు నియోజకవర్గంలో మీరు ఇలాంటి నాయకులను ఫేస్ చేసేటటువంటి దానికి ఏదైనా ప్రణాళిక పెట్టుకున్నారా? ఈ దాడులు భరించగలరా? తప్పకుండా రాజేంద్ర గారు, ఎందుకంటే ఇక్కడ వైసీపీ పాలనలో మనం చూస్తున్నాము. మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఇసుక రేటును ప్రశ్నించినందుకు మనకు ఒక అబ్బాయికి గుండె కొట్టించారు, వరప్రసాద్కి. ఇలాంటివి చూసిన తర్వాత మొన్న నేను ఇక్కడ వాలంటీర్ సర్వీస్ని ఎలక్షన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించకూడదని ప్రశ్నించినందుకు నా కారు మీద దాడి చేశారు. వాళ్లే దాడి చేసి మళ్ళీ వాళ్లే కౌంటర్ కేసు వేశారు. అయితే నేను అవన్నీ వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ ఫేక్ వీడియోల్ని మేము ఎస్పీ గారికి అందరికి కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి వైసీపీ చేస్తున్నటువంటి దాష్టికం ఏదైతే ఉందో అది ఎంతో కాలం సాగదు. వాళ్ళు అనుకోవచ్చు దౌర్జన్యాలతో వ్యవస్థను నడపచ్చని, అది ప్రజాస్వామ్యంలో నిలబడదు రాజేంద్ర గారు. ఓకే, ఫైన్. ఒక రీడింగ్ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటించిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, అలాగే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు అన్నటువంటి ఒక వాదన మీద మీకున్న అభిప్రాయం ఏంటి? ఇక్కడ నేనైతే అభిప్రాయాలతో ఏకీభవించను. ఎందుకంటే నేను దళిత వాడల్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఓకే, వాళ్ళు ఈరోజు మౌనంగా ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి విధానాల మీద వాళ్ళు ఏ రకంగా కూడా అభిప్రాయాన్ని, అంగీకారాన్ని వ్యక్తపరచడం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న 27 స్కీములు రద్దయ్యాయి. రాజేంద్ర గారు, ఒక్కటి, మనం ఇన్నోవా కారుని ఇచ్చి యజమాని చేస్తే ఈయన ఇన్నోవా కారు ఇవ్వకుండా మీరు డ్రైవర్గా ఉండండి, నేను 10,000 ఇస్తానంటున్నాడు. ఈ ఎంతవరకు సబబు చెప్పండి? ఆ రోజు భూమి ఒక ఎకరమో కొనిచ్చి రైతు కూలీగా ఉన్నటువంటి దళితుల్ని మనం రైతుగా మారిస్తే ఈరోజు ఆ పథకం లేదు. అట్లాగే విదేశీ విద్యలో 15 లక్షలు ఖర్చు పెట్టి దళితులు కూడా అమెరికాకు వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ కార్యక్రమం లేదు. అంటే ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. కేవలము వాళ్ళకున్న ప్రియారిటీలు లేవు. ఈ సంక్షేమం కూడా ఈయన చెప్తున్న సంక్షేమము కంప్లీట్గా మోసకారి సంక్షేమం. దీని మీద నేను హెచ్ఆర్డీ చైర్మన్గా రీసెర్చ్ చేశాను. ప్రతి కార్యక్రమంలో ఆయన ఎన్ని స్కీములు ఎగరగొట్టాడో నేను చెప్పగలను. ఇప్పుడు అమ్మఒడి ఉంది. అమ్మఒడిలో ఆ ఇంట్లో ఉన్న 3 పిల్లలకో 4 పిల్లలకో స్కాలర్షిప్లు ఉండేవి, అవి ఇవ్వడం లేదు. ఆడపిల్ల బడికి వస్తే సైకిల్ ఇచ్చేవాళ్ళము, అది లేదు. ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ఉండేది, అది లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో 40,000 ప్రభుత్వమే ఖర్చు పెట్టి చదివించేవాళ్ళు, అది లేదు. కోచింగ్ సెంటర్లు లేవు, స్టడీ సర్కిల్స్ లేవు, విదేశ విద్య లేదు. ఇవన్నీ తీసేసి అమ్మఒడి అంటే, ఈ అమ్మఒడి కూడా 3 పిల్లలున్న తల్లి ఒక్క పిల్లవాడికి ఇస్తే 2 పిల్లలు ఏం చేయాలి? కాబట్టి ఈరోజు ఆయన చెప్పే సంక్షేమం ఎక్కడ నిలబడదు. ఎవరిని ఒక్క అమ్మఒడిలో ఒక్క పిల్లవాడికైనా ఒక డిక్షనరీ కొని ఇవ్వలేనటువంటి పరిస్థితి తల్లులకు ఉందన్నది వాస్తవం. ఎస్, ఈ నేపథ్యమైనా మోసకారి సంక్షేమం, అలాగే సంక్షేమం కాదు వంచన అని బుక్లెట్ రాయడానికి కారణమైంది. ఎంత సమయం పట్టింది ఈ స్టడీకి రామాంజనేయులు గారు? అంటే దాదాపు కంటే నాకు ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్లో అంటే అడ్మినిస్ట్రేషన్గా నాకున్న నాలెడ్జ్ ఉంది కాబట్టి దాదాపు 58 డిపార్ట్మెంట్ల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి స్కీముల మీద నాకు అవగాహన ఉంది. దట్టు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 128 స్కీముల్లో కేంద్రం ఎంత డబ్బులు ఇస్తుంది, రాష్ట్రం ఎంత వాటా ఇస్తుంది అన్న దాని మీద కూడా పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నాకు ఒక 6 నెలలు పట్టింది. 6 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేసి బుక్కులెట్ వేసి ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ఈరోజు వైసీపీ పాలన పట్ల ప్రజలు, ముఖ్యంగా పేదలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది వైసీపీ. ఎస్, నాకొక్క విషయం చాలా స్పష్టంగా చెప్పండి. ఇవాళ నవరత్నాల పేరుతో అలాగే మేనిఫెస్టో కూడా నిన్న ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి సంక్షేమం
పూర్తిగా బూటకమని మీరు చెప్పదలుచుకున్నారా? ఎస్, ఎందుకంటే మీరు ఒక పెన్షన్ తీసుకోండి రాజేంద్ర గారు. ఇప్పుడు 2,20,000 కోట్ల బడ్జెట్ డెఫినెట్గా 3,20,000 కోట్లకి వెళుతుంది. ఆ 1,00,000 కోట్ల బడ్జెట్ పెరిగినటువంటి ఈ రాష్ట్రంలో మనం ఇచ్చిన పెన్షన్ ఎంత పెంచాడు చెప్పండి? ఆయన 3 సంవత్సరాలు పెన్షన్ పెంచలే. 2028కి 250 ఇస్తానంటున్నాడు. మరొక సంవత్సరంలో 250, అంటే 500 పెంచాడు. మరి చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ని 2,000 చేశాడు. ఆ 2,000ని ఇప్పుడు 4,000 చేస్తానంటున్నాడు. మరి అదేవిధంగా డిజేబుల్డ్కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి చంద్రబాబు నాయుడు గారు 3,000 ఇస్తే ఈయన ₹1 కూడా పెంచలే. ఇప్పుడు దాన్ని 6,000 చేస్తున్నాము. కాబట్టి ఏదైనా సంక్షేమం ఇవ్వాలంటే అది చంద్రన్నతోనే సాధ్యమండి. మనము 120 పథకాలు పెట్టాము రాజేంద్ర గారు. సంక్షేమంలో 120 పథకాలు పెట్టాము అన్ని వర్గాల వాళ్ళకి, మైనారిటీలకి, కాపులకి, ఇతర వర్గాల్లో ఉన్న పేదలకి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు. ఇన్ని పథకాలను ఈరోజు ఎక్కడా లేవు. సప్లాన్ లేదు, కార్పొరేషన్లు లేవు. ఇవన్నీ లేకుండా సంక్షేమం ఎలా అవుతుందండి? కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ఉన్నట్టున్నాయి కదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. యాభై 56 కార్పొరేషన్లు పేపర్ మీద ఉన్నాయి. అసలు దానికి చైర్మన్లు ఎవరో అసలు మినిస్టర్లే ఈ రాష్ట్రంలో ఎవరు అనేది మర్చిపోయారు. ఇక కార్పొరేషన్ చైర్మన్లు ఎవరండి? వాళ్ళకి అసలు కనీసం కుర్చీ లేదు, వాళ్ళు వాడే కారుకి డీజిల్ లేదు, పూర్తిగా వాళ్ళు కూడా వదిలేశారు. ఎవరికి తెలియవు ఆ 56 కార్పొరేషన్లు ఎక్కడున్నాయో ఏ వర్గానికి కూడా తెలియదు. మరొక ప్రశ్న, చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ప్రాథమికమైంది ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి మీరు చేసినటువంటి అధ్యయనం, దాని మీద మీరు పిహెచ్డి తీసుకోవడం, దాన్ని అభినందిస్తూ రామాంజనేయులు గారు, ఇవాళ ఎస్సీ, ఎస్టీల జీవన విధానం మెరుగుపడాలి అనంటే ఏం చేస్తే రాజకీయంగా మెరుగుపడుతుంది అన్నది మీ దగ్గర నుంచి తెలుసుకోదలుచుకున్నా. ఎస్ రాజేంద్ర గారు, చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలుగా, అంటే నేను ఎంకామ్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఎంఫిల్ చేశా, సోషో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ వీకర్ సెక్షన్స్. ఆ తర్వాత మళ్ళీ పిహెచ్డి ఒక 6 సంవత్సరాలు పట్టింది. మొత్తం మీద నా 9-8 సంవత్సరాల స్టడీస్లో, రీసెర్చ్లో, విశ్లేషణలో పూర్తిగా వీకర్ సెక్షన్స్ని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలని, మైనార్టీలని, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదల్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి దాని మీద డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో నేను స్టడీ చేశా. ఏదైనా పేదలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించే పరిస్థితిని ఇచ్చినప్పుడు మాత్రమే, అంటే దాన్నే మనము ఎంపవర్మెంట్ అంటాం, సాధికారత అంటాం. ఆ సాధికారత ఉన్నటువంటి సంక్షేమాన్ని మనం అందించినప్పుడు మాత్రమే ఈ వర్గాలన్నీ బాగుపడతాయి శాశ్వతంగా. అందుకే ఆనాడు నుంచి కూడా భూమి కొనుగోలు కానీ, వాహనాలు కొనుగోలు కానీ, బోర్లు వేయించడం కానీ, భూమి సదను చేయడం కానీ, బావులు తవ్వించడం కానీ, ఇంజన్లు ఇవ్వడం కానీ, ఆస్తులు ఇచ్చారు తప్ప నగదు పంపిణీ ద్వారా సంక్షేమం వస్తుంది అనేది మాత్రం బూటకం. ఇది నా రీసెర్చ్లో తేల్చా. ఎందుకంటే నగదు ఇవ్వడం ద్వారా బలహీన వర్గాల వారికి ఎప్పటి అవసరాలు అప్పుడు ఉంటాయి. ఈరోజు అమ్మఒడి ఇచ్చారు, నాన్నబుడ్డికి వెళుతుంది. చేయూత ఇచ్చారు, ఎక్కడికి వెళ్తుంది? ఖర్చులకు వెళ్తుంది, పెరిగిన దుబారా ఖర్చులకు వెళ్ళిపోతుంది. ఎక్కడ ₹1 మిగలడం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను డిఆర్డిఏ పీడిగా ఉన్నప్పుడు ఇంజన్ కొనియాలంటే డబ్బులు ఇవ్వకోకుండా ఇంజన్ తీసుకెళ్ళి అక్కడ బావి మీద మోటార్కి ఫిట్ చేసి వచ్చాము. ఫోట్ చేసి పంచనామా కూడా చేసి వాళ్ళని అందరిని ఒప్పించి తీసుకొచ్చాం. ఎందుకంటే చాలామంది బలహీన వర్గాల వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజన్ ఇస్తే ఇంజన్ కూడా షాపులోని ఇచ్చేసి డబ్బులు తెచ్చుకుంటారు. కాబట్టి అలా కాకుండా ఆ ఇంజన్ని ఫీల్డ్ వరకు తీసుకెళ్ళి గ్రామస్తుల మధ్య దాన్ని ఫిట్ చేసి వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేశాం. ఇది మనం ఆలోచించాలి. ఎద్దులున్న వాళ్ళకి బళ్ళు ఇచ్చాం, బండ్లున్న వాళ్ళకి ఎద్దులు ఇచ్చాం, బావులున్న వాళ్ళకి మోటార్లు ఇచ్చాం.
ఇలాగా ఒక కన్వర్జెన్స్ ద్వారా అభివృద్ధి జరగాలన్నది ఉంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము. చంద్రబాబు నాయుడు P4 ఫార్ములా తీసుకొచ్చారు. ఈ ప్రజలు, పబ్లిక్, మరి ప్రభుత్వము పార్ట్నర్షిప్లో ఖచ్చితంగా మాకున్న నా నియోజకవర్గం వరకు రాజేంద్ర గారు మాకు ఎన్ఆర్ఐలు ఉన్నారు. దాదాపుగా 2000 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఇప్పటికే 1000 మందిని ప్లాట్ఫామ్లో తీసుకున్నాము. మాకు అదృష్టవశాత్తు మా ఎంపీ గారు కూడా ఒక ఎంటర్ప్రెనర్గా ఎదిగిన వ్యక్తి వచ్చారు. ఖచ్చితంగా పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి యువతను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయగలిగేటటువంటి ఒక ప్రణాళిక నా దగ్గర ఉంది. దాన్ని చేసి చూపించి రాజకీయం అంటే ఇలా ఉంటుంది, ఒక విజ్ఞానవంతుణ్ణి, ఒక పరిపాలన తెలిసిన వాడిని తీసుకొస్తే, ప్రజాసేవ చేయాలని తలంపున్నవాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందో రాజకీయం చూపించబోతున్నాను రాజేంద్ర గారు, మీ అందరి ఆశీస్సులతో. ఆల్ ద బెస్ట్ రామాంజనేయులు గారు. అలాగే మీ మీద ఉంచిన నమ్మకం, మిమ్మల్ని అభ్యర్థిగా ఆయన ప్రపోజ్ చేసి ప్రోత్సహించటం, రేపు రాబోయే క్యాబినెట్లో మీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి రావాలని ఆశిస్తూ, అభినందిస్తూ, నమస్తే రామాంజనేయులు గారు.